క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, భస్మ బుధవారము, మట్టల ఆదివారము, కోతకాల పండుగ, ఆదివారం ఆరాధన, గుడారాల పండుగ. దేవాలయానికి ప్రతిగా దేవాలయం నిర్మించాడు. అలాగే యాజకుల లాంటి యాజకులను ప్రవేశపెట్టాడు. ఐగుప్తు దేశంలో నుండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ప్రపంచంలో అనేక దేవతలు వివిధ దేశాలలో వివిధ ప్రాంతాలలో మనకు కనబడుతున్నారు. అక్కడక్కడ మన పత్రికల్లోనూ చాలా చూస్తుంటాం, కొత్త దేవుడు వచ్చాడండి అని యొక్క విషయాలు. పోయిన అంశాలలో కొన్ని చూసాం మనం. వారి కడుపే దేవుడని, వారి బాహుబలమే దేవుడని, అలాగే వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళు దేవుళ్ళని, అలాగే సైతాను కూడా దేవుడని విధానాలు మనం చూసాం. ఈరోజు మనం ఇంకొక అంశం చూడబద్దులమై ఉన్నాం. కొత్త దేవుడు, కొత్త వింతలు. మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ముందు ఏం జరిగినదో మరలా అదే జరగబోతుందని ఒక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మరి ఏంటి బ్రదర్, కొత్త దేవుడు అని మీరు అంటున్నారు, మరి ముందు ఉన్నదే అప్పుడు జరగబోతున్నది మీరు చెప్తున్నారు కదా అనొచ్చు. అదే విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. అంటే ముందు ఏదైతే రాయబడి ఉందో దానికి ప్రత్యామ్నాయంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే రాజుల గ్రంథము 11-12 అధ్యాయాల్లో మనం పరిశీలన చేసినట్లయితే సొలొమోను గారి తన భార్యల వలన భార్యల ద్వారా లేదా భార్యల ప్రేరేపణ వలన తను ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞలు మీరడం ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రములను పరిపాలిస్తున్నటువంటి రాజ్యము 2 ముక్కలుగా అయింది. 2 గోత్రాలేమో యూదా గోత్రానికి ఇవ్వబడితే 10 గోత్రాలేమో ఎఫ్రాయిం గోత్రంకు ఇవ్వబడ్డాయి. అంటే ఇక్కడ యూదా రాజ్యంగాను అలాగే ఎఫ్రాయిం రాజ్యంగాను 2 రాజ్యాలుగా విడిపోయాయి. సొలొమోను యొక్క కడుపులో నుండి వచ్చినటువంటి రెహబాము, అంటే ఈయన రెహబాం అనేవాడు ఏం చేశాడంటే 2 గోత్రాల రాజుగా ఉంటే యరొబాము అనేవాడు 10 గోత్రాలకు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. మనం 12వ అధ్యాయంలో చదివినప్పుడు ఈ 10 గోత్రాల వారు ఒకవేళ యెరూషలేముకు వెళ్ళి దేవునిని ఆరాధిస్తే, ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి యాత్ర సమయాలు 3 ఉన్నాయని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకటి పస్కా పండుగకి, తర్వాత పెంతెకోస్తుకి, మూడోది పర్ణశాల పండుగకి ప్రతి పురుషుడు కూడా ఆ పండుగలకు అటెండ్ కావాలని చెప్పి వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఏ విధం చేతనైనా సరే వీళ్ళు తరతరాల నుండి చేసుకుంటూ వస్తున్నారు పండుగలు. ఈ 10 గోత్రాల వారు మేము విడిపోయిన తర్వాత కూడా మరలా యెరూషలేముకి వెళ్ళి హషెం తండ్రిని ఆరాధిస్తారు. ఒకవేళ ఆరాధించిన యెడల ఆ దావీదు కుటుంబంలో వచ్చినటువంటి రాజు వైపు నా ప్రజలు 10 గోత్రాల వారు తిరుగుతారేమని చెప్పి భయపడి ఈ యరొబాము ఏం చేస్తాడంటే దానులో ఒకటి, బేతేల్లో ఒకటి 2 విగ్రహాలను పెట్టడం అనేది జరిగింది. దానులో ఒకటి, బేతేల్లో ఒకటి. దానులో ఒకటి, బేతేల్లో ఒకటి దూడలను పెట్టడమే కాకుండా ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకొని కిందికి వస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే వాళ్ళు దూడ బొమ్మను తయారు చేసుకొని ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన హషేము ఇదే అని ఎట్లాగైతే దూడ బొమ్మ గురించి చెప్పారో, సేమ్ యరొబాము గారు కూడా ఏం చేశాడంటే దానిలో ఒకటి, బేతేల్లో ఒకటి 2 దూడలను పెట్టి అదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దేవుళ్ళు ఇవే అని చెప్పాడు. అంటే హషేము తండ్రికి ప్రతిగా వీళ్ళు కొత్త దేవుడిని సృష్టించడం అనేది జరిగింది. దేవుళ్ళని క్రియేట్ చేశాడు. మరి దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుళ్ళకు దేవాలయం కావాలి కదా అని చెప్పి ఆ దేవాలయం లాంటి దేవాలయం తయారు చేశాడు. తల్ముదు గ్రంథం ఏం చెప్తుందంటే ఈ దేవాలయం ఎలా ఉందంటే ఈ దూడ బొమ్మలు ఆకాశంలో అంటే గాలిలో వేలాడే విధంగా తయారు చేశాడట. నలుమూలల
చూసినట్లుంటే పైన కింద రెండు సైడ్లు చూసినట్లుంటే ఆ యొక్క అయస్కాంత పవర్ తోటి ఏం చేశాడంటే ఈయన గాలిలో వేలాడే విధంగా ఈ దూడ బొమ్మను తయారు చేసి పెట్టాడు. కాబట్టి జనులను ఆకర్షించడానికి చేసినటువంటి ప్రయత్నము. ఒకటి దేవుళ్ళ లాంటి దేవుళ్ళు తయారు చేశాడు, దేవాలయానికి ప్రతిగా దేవాలయం నిర్మించాడు, అలాగే యాజకుల లాంటి యాజకులను ప్రవేశపెట్టాడు. వాళ్ళు లేవి గోత్రములకు వెళ్ళి యాజకుడు రావాలంటే వీళ్ళేం చేశాడు, సేమ్ యాజకుల లాంటి యాజకులను పెట్టేశారు. అరే దేవుడున్నాడు, దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు, మరి వీళ్ళు సంతోషించి ఆనందించాలంటే ఏం కావాలి, పండుగ కావాలి అని చెప్పి పండుగ లాంటి పండుగలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు. ఇప్పుడు మనము దేవుడు కొత్త వింతలని విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే ఇక తప్పిపోయినటువంటి రాజులు, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించినటువంటి రాజ్యము యొక్క సమూహానికి చెందినటువంటి రాజు యరొబాము ఏదైతే చేష్టలు చేశారో, కొత్త నిబంధనలోని క్రైస్తవులు కూడా కొత్త దేవుణ్ణి, కొత్త దేవాలయాన్ని, కొత్త యాజకులని, కొత్త పండుగల్ని సృష్టించుకున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తంలో మనము చూస్తే ఆది కాండం నుండి మాలాకి గ్రంథం వరకు చూస్తే దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా ఒకడు లేడు, నా తర్వాత ఇంకొక దేవుడు లేడు, ఇంకొక దేవుడు ఉన్నట్లు నాకే తెలియదు అని చెప్పాడు. అంటే దేవునికి తెలియని దేవుని కూడా సృష్టించి ఏం చేశారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు ఉండెను, దేవుని దగ్గర వాక్యం ఉండెను అని చెప్పాల్సింది పోయి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం కూడా దేవుడై ఉండను అని చెప్పి ఆ వాక్యాన్ని కూడా ఇంకొక దేవునిగా తయారు చేసి పడేశారు, కొత్త దేవుని. మరి దేవుడు కొత్త దేవుడు ఉన్నప్పుడు ఆ దేవునికి ఏం కావాలి, ఒక దేవాలయం కావాలి కదా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే మీ హృదయమే దేవాలయం, మీ దేహమే దేవాలయం అని చెప్పడం జరిగింది. యేసు ఏం చెప్పాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను దేవుని ఆరాధించే దినాలు ఇంకా రావు, కొత్తగా దేవుని ఆరాధించే దినాలు రాబోతున్నాయి. ఎలా అంట, దేవుని ఎలా ఆరాధిస్తున్నట్టు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించబోయే దినాలు రాబోతున్నాయి, కానీ యెరూషలేములో దేవుని ఆరాధించరు అనేటటువంటి విషయం చెప్పాడు. ఆ మాటలు బేసిక్ చేసుకునే ఇక్కడ పౌలు గారు ఏం ప్రవేశపెడుతున్నాడు, కొత్త దేవాలయాన్ని ప్రవేశపెట్టాడు. యోహానేమో కొత్త దేవుని ప్రవేశపెడితే పౌలు గారేమో కొత్త దేవాలయాన్ని ప్రవేశపెట్టాడు, హృదయం అనే దేవాలయం అంట. యేసువారు ఏం చెప్తున్నాడు, హృదయంలో మనిషిని నోట్ల పడున్నది ఏది అపవిత్రపరచబడదు, కానీ మనిషిని నోట నుండియే వచ్చినవి అపవిత్రపరుస్తాయి అంటాడు. లోపల ఏముంటుందంట, కామం ఉంటుందంట, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, ఎన్నో పనులున్నాయి, అవన్నీ దేహాన్ని అపవిత్రపరుస్తున్నాయంటే ఆ అపవిత్రపరిచే దాంట్లో దాన్ని పౌలు గారు ఏమంటున్నారు, దానినే దేవాలయంగా చేసి పడేశాడు. మీ దేహము దేవుని ఆలయం అని ఉన్నదని మీకు తెలియదా, మీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైన ఉన్నదని మీకు తెలియదా అని పదే పదే చెప్తున్నాడు. అంటే దేవాలయం లాంటి దేవాలయం తయారు చేసి పడేశారు. అలాగే క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుడి అని మాట రాయబడింది. ఏం బ్రదర్, ఇక్కడ దేవాలయంలో చూసినప్పుడు ఆయన యొక్క మందసం ప్రతిష్ఠించడం, ఆయన దేవాలయం ప్రతిష్ఠించడం చేస్తే ఇక్కడ ఏం చేయాలంట, మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించండి, ఒక విగ్రహంలాగా ప్రతిష్ఠించండి అని చెప్తున్నారు. అందుకొరకే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏమైతే చేస్తామో, మూర్ఖతను అగ్గపరిస్తే మాయ విగ్రహములను పూజించుటతో సమానం అని చెప్పి మనకు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో రాయబడింది. మూర్ఖత అగ్గపరిస్తే కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ ఆలోచన కానీ ఏ జ్ఞానం కానీ వర్ధిల్లదు, ఆయుధం కూడా వర్ధిల్లదు అన్నట్టుగా వాక్యం చెప్తుందో, ఇక్కడ కొత్త ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి కొత్త దేవుని ప్రతిష్ఠిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే యాజకులు, మరి దేవుడున్నాడు, దేవాలయం ఉంది, ఉన్నప్పుడు మరి వీరికి సేవ చేయాలంటే, ఆ దేవాలయంలో సేవ చేయాలంటే అర్చక వ్యవస్థ కావాలి కాబట్టి యాజకులను ఏర్పరచుకున్నాడంట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆయన మనల్ని దేవునికి రాజ్యానికి ఏం చేశాడంట, యాజకులుగాను చేశాడు అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత
ఇంకా 4వ అంశం చూస్తే పండుగలు లాంటి పండుగలు ప్రవేశపెట్టుకున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చూస్తే అది మనకు యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను ఎత్తి రాస్తే ఏమంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనసులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వ్యర్థంగా ఆరాధించుతున్నారు. వ్యర్థమైనటువంటి ఆరాధన, సంతోషం అన్నిట్లో ఎందులో పొందుతున్నారు అంటే ఈ లోకంలో ఏం ప్రవేశపెట్టారు? కొత్త పండుగలు అంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, భస్మ బుధవారము, మట్టల ఆదివారము, కోతకాల పండుగ, ఆదివారం ఆరాధన, గుడారాల పండుగ అని కొత్త కొత్త పండుగలు ప్రవేశపెట్టారు. వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఇప్పుడు మీరు ఆలోచించండి, కొత్త దేవుడు కొత్త వింతలు కాకపోతే ఇంకేమనుకోవాలా? దేవుడు ఏమైతే వద్దనుకున్నాడో, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆ దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలంలో కేరుబులు ఉంటే ఆ కేరుబుల మధ్యలో నుండి నేను మీ దగ్గర మాట్లాడడానికి దేవాలయం కట్టమని చెప్పాడు. అంతటి పవిత్రమైనటువంటి దేవాలయానికి యాంటీగా ఎలాగైతే యరొబాము గారు నిర్మించారో ఆ విధంగానే క్రైస్తవులు కూడా ఒక దేవాలయం లాంటి దేవాలయం నిర్మించుకున్నారు. అలాగే యాజకులు లాంటి యాజకులు, పండుగలు లాంటి పండుగలు ఇవన్నీ చేసుకున్నారు. కాబట్టి కొత్త వింతల్లోకి వెళ్ళారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము విడదోబడుతుందని చెప్పి ఆలోచించుకొని నేటి నుండి అయినా సరే ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అశ్వముకు విరోధమైనటువంటి ఏ జ్ఞానం కానీ, ఏ ఆలోచన కానీ, ఏ యొక్క ఆయుధం కానీ వర్ధిల్లదని చెప్పి మీరందరూ గ్రహించి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోకుండా దేవుని యొక్క ధర్మ ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. షలోం.